శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవటం అమ్మ చరిత్ర చదువుకుంటున్నాం। రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా। ఈరోజు మనం 1వ అధ్యాయం చదువుకుంటున్నాం అండి। ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః। ఓం సమర్థ సద్గురు అలిమేలు మంగ సహిత భరద్వాజాయ నమః। అవధూత శ్రీ చెవటం అమ్మ। గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। అధ్యాయం 1। అక్షరత్యాంధ్వరేణ్య త్వద్ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వం అవధూత ఇతిర్యతే। నాశరహితుడు శ్రేష్ఠుడు, సంసార బంధాలను విదిలించి వేసినవాడు, తత్వమసి మహావాక్యానికి లక్ష్యం మెన్నటి వాణిని అవధూత అంటారు అని పై శ్లోకంలో అవధూత ఉపనిషత్తు వివరించింది। అంటే నాశరహితుడు, నాశనం లేనివాడు, శ్రేష్ఠుడు, సంసార బంధాలను విదిలించేసినవాడు, తత్వమసి, వారిని అవధూత అంటారటండి। పై శ్లోకంలో అవధూత ఉపనిషత్తు వివరించింది అని చెప్తున్నారు। అటువంటి ఉత్తమ అవధూత శ్రీ చెవటం అమ్మ। తత్వమసి అంటే తాను మసైపోవడమే అంటూ తనదైన ఒక ప్రత్యేక రీతిలో అతి సులభంగా సూటిగా హృదయానికి హత్తుకునేలా బోధించి తాను మసైపోగా మిగిలేదేదో అదే తానుగా జీవించిన మహామహితాత్మురాలు శ్రీ చెవటం అమ్మ। ఆవిడ మసైపోగా మిగిలేది ఏదైతే ఉంటుందో అదే తానుగా జీవించారట। అంటే మొత్తం ఆవిడే అనమాట మహామహితాత్మురాలు శ్రీ చెవటం అమ్మ। ఆవిడంటూ సెపరేట్గా ఏమీ లేదన్నట్టు అనమాట అండి। మొత్తం అంతా ఆవిడే ఉన్నదంతా, అంటే మసైపోగా మిగిలేది అంటే ఏముండదు కదా, మసైపోతే అట్లా అనమాట అండి। అలా జీవించారట ఏమీ లేకుండా ఆవిడ మహామహితాత్మురాలు శ్రీ చెవటం అమ్మ। దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదున్నది। ఈ భూమి మీద దత్తాత్రేయుడు లేని దేశం కానీ కాలం కానీ లేనే లేదు। దత్తాత్రేయుడికి అవధూత అనే బిరుదు ఉన్నది। ఈ భూమి మీద దత్తాత్రేయుడు లేని దేశం కానీ కాలం కానీ అసలు లేదు అని చెప్తున్నారు। అంటే అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఆయన అవధూత ఉన్నారు అని చెప్తున్నారు। అంటే ఇప్పటికీ కూడానండి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లోనూ వివిధ మహాత్ముల అవధూతల సిద్ధపురుషుల రూపంలో ప్రకటమైన గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు। దత్తాత్రేయుడు అంటే ఎవరంటే వివిధ మహాత్ముల అవధూతల సిద్ధపురుషుల రూపంలో ఎవరైతే ప్రకటమవుతారో ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడుట। అంబరీషునికి దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని భక్తవత్సలుడైన శ్రీహరి తనకు వర్తింపజేసుకుని ఈ భూమిపై తిరిగి అవతరిస్తూ ఉన్నాడు। మనం ఇది గురుచరిత్రలో కూడా చదువుకున్నాం। అంబరీషుడికి దుర్వాసుడు శాపం పెడతాడు, ఆ శాప జలాన్ని భక్తవత్సలుడైన శ్రీహరి తనకి పెట్టుకుంటాడనమాట అండి। ఆ శాపం అంటే తిరిగి భూమి మీద అవతరించేలాగా ఆయనకి వర్తించేలా ఆ శాపాన్ని పెట్టుకుని ఆయనే తిరిగి మళ్ళీ భూమి మీద అవతరిస్తూ ఉంటారు। ఈ భూమిపై తిరిగి అవతరిస్తూ ఉన్నాడు। ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు। అంటే దత్తాత్రేయ అవతారం అంటే అలా ఎప్పుడు నిరంతరం ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుందండి, అది దత్తాత్రేయుడు అవతారం। దత్తాత్రేయ అవతారానికి అవతార పరిసమాప్తి అంటూ ఉండదు। అదే ఇంకా అవతారం చాలించడం అనేది పరిసమాప్తి అనేది ఉండదు। ఆయన తిరిగి అలాగా వస్తూనే ఉంటారనమాట అండి సృష్టి ఉన్నంత పొడుగున। జీవుల పట్ల అపారమైన కరుణ చేత వారందరికీ కూడా తాను లభ్యమయ్యేందుకు పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఎల్లప్పుడూ భూమిపై సంచరిస్తూ ఉంటాడు దత్తాత్రేయుడు। ఆయన ఎప్పుడూ భూమిపైన అపారమైన కరుణ చేత మనందరి పట్ల అపారమైన కరుణ చేత వారందరికీ కూడా ఆయన లభ్యమయ్యేందుకు మహనీయుల రూపంలో అంటే పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆయన ఎల్లప్పుడూ భూమిపై సంచరిస్తూ ఉంటాడు దత్తాత్రేయుడు। కానీ ఇప్పుడు రాముడు, కృష్ణుడు ఇలాంటి అవతారాలు ఉన్నాయనుకోండి, వాటికి పరిసమాప్తి అనేది ఉంది। కానీ దత్తాత్రేయుడికి పరిసమాప్తి అనేది లేదు, ఆయన తిరిగి అవతరిస్తూనే ఉంటారనమాట। ఇలా అవధూతలుగాను, గురువుగాను, సిద్ధపురుషులుగాను, ఇలా మహాత్ములుగాను ఇలా వస్తూనే ఉంటారు ఆయన। సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతిలో వివిధ రూపాలు ఎంతో శోభాయమానంగా మన దృష్టిని ఆకట్టుకుంటాయి। ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక లక్షణంతో మన దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తాయి। కానీ ఇవన్నీ ఏ ఆకాశంలో ఉన్నాయో అది వాస్తవానికి వీటన్నిటికంటే అద్భుతమైనది।
మహిమాన్వితమైనది, కానీ మన దృష్టిని అది ఎన్నడూ ఆకర్షించదు. వాస్తవానికి అదే ముందు చెప్పినవన్నీ ఉండడానికి అవకాశం. యోగులు, సిద్ధులు, మంత్రవేత్తలు విరివిగా మహిమలు ప్రదర్శించే వారందరూ మన దృష్టిని ఆకర్షించే వారిలాగా ఉంటారు. కానీ అవధూతావస్థలో ఉన్న జీవన్ముక్తులు ఎవరి దృష్టిని ఆకర్షించకపోయినప్పటికీ అందరికంటే మహోన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకే అవధూత అన్న పేరు ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ధిల్ల చేసే యోగనాథుడైన దత్తాత్రేయుల వారికి వర్తిస్తుంది. ఆయన దక్షిణామూర్తి వలె యోగులకు యోగి, గురువులకు గురువు. అట్టి పరిపూర్ణమైన అవధూతే శ్రీ చెవటం అమ్మ అంటారు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతిలో వివిధ రూపాలు ఎంతో మనకి అందంగా మన దృష్టిని ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణంతో మన దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. సూర్యుడు అంటే సూర్యుడు, చంద్రుడు అంటే చంద్రుడు, నక్షత్రాలు అంటే నక్షత్రాలు, ఒక ప్రత్యేకత వాటికి ఉంటుందన్నమాట. కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశంలో ఉన్నాయో అది వాస్తవానికి వీటి అన్నిటికంటే అద్భుతమైనది. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అందుకని ఆకాశం వీటన్నిటికంటే కూడా అద్భుతమైనది. ఎందుకంటే వీటన్నిటినీ కలిగి ఉన్నది ఆకాశం. మహిమాన్వితమైనది, కానీ మన దృష్టిని అది ఎన్నడూ ఆకర్షించదు. కానీ అది ఎక్కువ ఆకర్షించదు మన దృష్టిని. వాస్తవానికి అదే ముందు చెప్పినవన్నీ ఉండడానికి అవకాశం. ఆ ఆకాశం ఉండబట్టే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం లేకపోతే అవన్నీ ఉండవు. అలాగా యోగులు, సిద్ధులు, మంత్రవేత్తలు విరివిగా మహిమలు ప్రదర్శించే వారందరూ మన దృష్టిని ఆకర్షించే వారిలాగా ఉంటారు. కానీ అవధూతావస్థలోనున్న జీవన్ముక్తులు ఎవరి దృష్టిని ఆకర్షించకపోయినప్పటికీ అందరికంటే మహోన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారటండి. యోగులు, సిద్ధులు, మంత్రవేత్తలు వీళ్ళందరూ అందరి దృష్టిని ఆకర్షించుకుంటారు. అంటే మహిమలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు చేయడం, సిద్ధులు, యోగులు వాళ్ళు యోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి మనం వారి దృష్టిని ఆకర్షించుకుంటాం. కానీ అవధూతావస్థలోనున్న జీవన్ముక్తులు ఎవరి దృష్టిని ఆకర్షించకపోయినప్పటికీ అందరికంటే మహోన్నతమైన స్థితిలో ఉంటారు. అందరికన్నా వీళ్ళ మహోన్నతమైన స్థితిలో ఉంటారు. ఎవరి దృష్టిని ఆకర్షించరు. ఎందుకంటే అలా ఆకర్షణీయంగా వాళ్ళు ఉండరు. ఒంటిపైన దుస్తులు ఉండవు, చెత్తలో ఉంటారు, లేకపోతే మురికి కాలవల దగ్గర ఉంటారు, వస్త్రాలు ధరించరు, వాటిల్లో పడినవేవో ఏరుకుని తింటూ ఉంటారు. అంటే పిచ్చి వాళ్ళకి జుట్టు అంతా జల్ల కట్టి ఉంటుంది, సరైన వస్త్రాలు ఉండవు. అలా చూసేసరికి మనకి పిచ్చి వాళ్ళకేను వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసేసరికి పిచ్చి వాళ్ళకి తేడా తెలియదు మనకి, మహాత్ములకి, వాళ్ళ అవధూతలకి. అందుకని ఎవరి దృష్టిని ఆకర్షించేలాగా వాళ్ళు ఉండరు. అందుకే అవధూత అన్న పేరు ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ధింపజేసే యోగనాథుడైన దత్తాత్రేయుల వారికి వర్తిస్తుంది. ఆయన దక్షిణామూర్తి వలె యోగులకు యోగి. ఆయన దక్షిణామూర్తిలాగానే దత్తాత్రేయుడు యోగులకు యోగి, గురువులకు గురువు. అట్టి పరిపూర్ణమైన అవధూతే శ్రీ చెవటం అమ్మ అంటారు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు. అట్టి పరిపూర్ణమైన అవధూతే చెవటం అమ్మగారు అంటారు భరద్వాజ మాస్టర్ గారు అని రచయిత్రి ఆవిడ చెప్తున్నారనమాట. అవధూత శ్రీ చెవటం అమ్మ జీవిత విశేషాలు ఇక్కడి నుంచే మనకి మొదలవుతుందండి. ఆవిడ జీవిత విశేషాలు మనం చదువుకుంటున్నాం. జీవిత విశేషాలు. చెవటం అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకుకు 2 మైళ్ళ దూరంలో గోస్తాని నది తీరాన ఉన్నది. చెవటం అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 2 మైళ్ళ దూరంలో ఉన్నదటండి. గోస్తాని నది తీరంలో ఉన్నదట. గోస్తని నది తీరంలో అనేక మంది ఋషులు తపస్సు చేశారట. ఆ నదీ తీరంలో చాలామంది ఋషులు తపస్సు అవి చేశారట. నేటికి ఎందరో ఋషులు, దేవతలు అదృశ్యంగా ఉన్నారని ప్రతీతి. అక్కడ ఇప్పటికీ నేటికి ఋషులు, దేవతలు అదృశ్యంగా మనకు కనిపించకపోయినా అక్కడ ఆ ప్రదేశంలో నేటికి ఎందరో ఋషులు, దేవతలు ఉన్నారట. మహాత్ములు అక్కడ ప్రకటమయ్యారంటే అక్కడ ఇలా ఋషులు, దేవతలు వాళ్ళందరూ అదృశ్యంగా ఉండబట్టే మహాత్ములు అక్కడ అవధూతలు కానీ మహనీయులు కానీ అక్కడ వాళ్ళు ప్రకటన అవుతూ ఉంటారండి. అంటే ఎంతో పవిత్రమైన ప్రదేశాల్లోనే వాళ్ళు ప్రకటన అవుతారనమాట. తణుకులో రిక్షా ఎక్కి వెళ్తుంటే జనసందోహం నుంచి బయటపడి పచ్చని తోపులు, చెరుకు తోటలు మధ్య గుండా మలుపులు తిరుగుతూ మట్టి రోడ్డు మీద సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. అదే చెవటం గ్రామాన్ని చెప్తున్నారు. సుమారు 60 సంవత్సరాల పాటు అమ్మ పాదస్పర్శను పొంది పునీతమైన పుణ్యభూమి. ఆ అమ్మ అక్కడ సుమారు 60 సంవత్సరాల పాటు అక్కడే నివసించడం వల్ల అమ్మ పాదస్పర్శను పొందిన పునీతమైన పుణ్యభూమి చెవటం అంటున్నారు. మన మాస్టర్ గారు నడిచి వెళ్ళిన నేల, అక్కడే మాస్టర్ గారు నడిచిన నేల. మరి ఎందరో మహాత్ములు పాదస్పర్శ సోకిన గడ్డ. అటువంటి పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టగలిగే మహద్భాగ్యాన్ని ప్రసాదింపజేసిన గురుదేవులు భరద్వాజ మాస్టర్ గారికి నమస్కరించుకుని ముందుకు సాగుదాం.
ఇలాంటి క్షేత్రంలో అడుగు పెట్టగలిగే మహద్భాగ్యాన్ని ప్రసాదింపజేసిన గురుదేవులైన మాస్టర్ గారికి నమస్కరించుకుని ముందుకు సాగుదాం అంటున్నారు. అంటే మనం ఇది ప్రత్యక్ష సన్నిధితో సమానం, చరిత్ర పారాయణ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలాగానే వంకరటింకరగా ఉన్న ఇరుకు సందుల్లోంచి ముందుకు నడగగా ప్రత్యక్షమవుతుంది రామాలయం. మన జీవితంలాగానే వంకరటింకరగా ఉంటుంటాయి, ఇరుకు సందులు ఉంటాయటండి. అంటే అలా వంకరటింకర ఇరుకు సందుల్లానే మన జీవితాలు ఉంటాయి అనేసి ముందుకు నడవగా ప్రత్యక్షమవుతుంది ఒక రామాలయం. అక్కడ రామాలయం ఉంటుంటా. అమ్మ తపశ్శక్తితో ప్రాణం పోసుకున్న సీతారామచంద్రుల సుమనోహర మనోజ్ఞమూర్తులను వందనం ఆచరించి కన్నులకు కనిపించని అమ్మమూర్తిని దర్శనం చేసుకుందాం. ఆ రామాలయానికి వెనుగ్గా ఉన్న కుటీరమే అమ్మ నివసించిన వైకుంఠం. ఆ రామాలయానికి వెనకాల ఒక కుటీరం ఉంటుంది, ఆ కుటీరమే అమ్మ నివసించిన వైకుంఠం. కుటీర ద్వారం ముందు చేతులు జోడించి నిలబడితే చెప్పలేని భావపారవస్యంలో హృదయం పులకించిపోతుంది. ఈ సువిశాల విశ్వంలో పిపీలికాది బ్రహ్మపర్యంతమైన ఈ సృష్టిలోని కోటానుకోట్ల జీవుల్లోని ఒకానొక జీవి అయిన మనకు ఎంతో కొద్ది మందికి మాత్రమే లభించే ఈ అదృష్టం అమ్మ తపోభూమిలో అడుగుపెట్టగలిగే ఈ మహద్భాగ్యం ప్రసాదింపజేసిన గురువు అనుగ్రహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే చూడండి, ఈ విశ్వం అంతా పిపీలికాది బ్రహ్మపర్యంతము, ఈ సృష్టిలో కోటానుకోట్ల జీవులు ఉన్నాయి. ఈ జీవుల్లో ఎంతమంది అమ్మ గురించి తెలుస్తుంది చెప్పండి. అందుకని మనకి ఇంతటి అదృష్టాన్ని మనకి గురువానుగ్రహం వల్ల ఇది ప్రాప్తించింది అని చెప్పి ఆ గురువానుగ్రహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ఆవిడ తెలుపుకుంటున్నారు. మనం కూడా తెలుపుకోవాలి. అది ఒక చిన్న కుటీరం. గడప దాటగానే ఒక గదిలో ప్రవేశిస్తాం. ప్రవేశిస్తూనే మన ఎడం వైపుకు మరొక ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారబంధం వెనుక కూర్చుని అమ్మ దర్శనం ఇచ్చేవారట. అమ్మ నివసించే ఆ గది అతి చిన్నది, చాలా చిన్నగా ఉంటుందండి అమ్మ నివసించే గది. 6 అడుగుల పొడవు, 2 అడుగులు వెడల్పు ఉంటుంది. గాలి వెలుతురు రాని ఆ చిన్న గదిలో తలుపు వేసుకుని చెక్క పలక మీద పడుకునేవారు అమ్మ. అమ్మ ఒక చెక్క పలక మీద పడుకునేవారట. చాలా చిన్న గది, అసలు గాలి వెలుతురు కూడా సరిగ్గా రావు. దాంట్లో తలుపేసుకుని ఒక చెక్క పలక మీద పడుకునేవారట అమ్మ. అమ్మకు ఎంత ఇరుకుగా ఉంటే అంత ఇష్టమట. ముందు గది సుమారు 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగి చతురస్రాకారంలో ఉంటుంది. గది గోడలకు మహాత్ముల చిత్రపటాలు తగిలించి ఉంటాయి. మట్టి గోడల మీద తాటి ఆకులతో నిర్మించిన కుటీరం అది. ఆ గదిలోని ప్రతి మట్టి కణము అమ్మ పాదస్పర్శతో, దేహస్పర్శతో పునీతమై చెప్పలేనంత ఆధ్యాత్మిక శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. అమ్మ నివసించిన ప్రదేశం కాబట్టి అది చాలా ఆధ్యాత్మిక శక్తితోటి, అమ్మ పాదస్పర్శతో, దేహస్పర్శతో, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తితో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది ఆ ప్రదేశం అంతా. కుటీరానికి కొంచెం వెనుగ్గా ఉంది అమ్మ సమాధి. అమ్మ సమాధి అయిన తర్వాత ఆ కుటీరానికి వెనకాల అమ్మ సమాధిని, కొద్ది వెనకాల అమ్మ సమాధిని నిర్మించారు. అమ్మ వలనే అతి సామాన్యంగా ఉంటుంది అమ్మ సమాధి కూడా. అమ్మ సమాధి కూడాను చాలా సామాన్యంగా ఉంటుంది, సింపుల్గా అనమాట. సమాధి దగ్గర ఒకరిద్దరు ఆడవాళ్ళు కూర్చుని అమ్మ చెప్పిన మాటలు మననం చేసుకుంటూనో, అమ్మతో గడిపిన ఆ రోజుల్ని జ్ఞప్తి చేసుకుంటూనూ కనిపిస్తారు. ప్రస్తుతం అమ్మ సమాధి మందిరం నిర్మాణంలో ఉంది. అప్పటికింకా అమ్మ సమాధి మందిరం నిర్మాణంలో ఉందండి. అమ్మ నివసించిన కుటీర ప్రదేశం కూడా మందిరంలో కలిసిపోయింది. ఈ మందిరంలోనే అమ్మ నివసించిన కుటీరం కూడా కలిసిపోయి ఉంటుందన్నమాట. అమ్మ వాడిన వస్తువులన్నీ విసనకర్ర, పాత్రలు, ఓ భిక్షా పాత్ర ఉంటుంది అమ్మ దగ్గర. వాటిలో అందరు కలిపి ఎవరొస్తే వాళ్ళకి అమ్మ భోజనం పెడుతూ ఉండేవారు అనమాట అండి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవధూత శ్రీ చివటం అమ్మ పూర్వాశ్రమంలో అమ్మ, అంతకుముందు చివటం అమ్మ కాకముందు అమ్మ గురించి అనమాట అండి. ఇంతకు ఎవరి అమ్మ తల్లిదండ్రులు ఎవరు, పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, కులగోత్రాలు ఏమిటి అనేవి మన ప్రశ్నలు. ఇంతకీ అసలు ఈ అమ్మ ఎవరు, అమ్మ తల్లిదండ్రులు ఎవరు, ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, కులగోత్రాలు ఏమిటి అనేవి మనకు తెలియదు కదా. అవన్నీ మన ప్రశ్నలు అంటున్నారు. దేహమే తానన్న భ్రాంతిని వీడి చైతన్య స్వరూపిణి అయిన అమ్మ గురించి కూడా ఇటువంటి ప్రశ్నలు మనకు దేహ పరిమితులైన మనకు కలగడం సహజమే. మరి మనం దేహ పరిమితులం కాబట్టి మనకి ఇలాంటి ప్రశ్నలు సహజంగా వస్తూ ఉంటాయి. అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ అన్న పేరు పెట్టారట అమ్మగారికి. వీరి స్వస్థలం చివటం గ్రామానికి 8 మైళ్ళ దూరంలో ఉన్న రేలంగి గ్రామం. వీరి గ్రామం స్వస్థలం ఏంటంటే రేలంగి. అది చివటం గ్రామానికి 8 మైళ్ళ దూరంలో ఉందట. వీరు కాపు కులస్తులు, వీరు కాపులుట. వీరి తండ్రి శ్రీ మారిశెట్టి భద్రయ్య గారు
తండ్రి మారిశెట్టి భద్రయ్యటండి. వీరి మొదటి భార్య సంతానం అమ్మగారు. మొదటి భార్య సంతానమే అమ్మగారట. అమ్మగారి తల్లిగారి పేరు తెలియరాలేదు, తెలియట అమ్మగారి తల్లి పేరు. అమ్మగారికి చిన్న వయసులోనే శ్రీ గరగ అంజయ్య గారితో వివాహమైంది. అమ్మగారికి చిన్న వయసులోనే వివాహం అయిపోయింట. సుమారు 20 సంవత్సరాల వయసులో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అమ్మకి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక కుమారుడు కూడా జన్మించట. వారి పేరు సూరన్న. ఆయన పేరు సూరన్నట. అంటే అమ్మ కుమారుడి పేరు సూరన్న. రేలంగి గ్రామంలో జీవనం సరిగ్గా గడవకపోవడం వల్ల వీరు చివటం వచ్చి స్థిరపడ్డారు. రేలంగి గ్రామంలో సరిగ్గా జీవనం లేకపోవడం వలన, అంటే కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉండి జీవనం సరిగ్గా జరగకపోవడం వల్ల వీళ్ళు చివటం వచ్చి స్థిరపడ్డారట. అమ్మ భర్త అంజయ్య గారు పండ్లు కూరగాయల వ్యాపారం చేసేవారు. ఈయన పండ్లు కూరగాయల వ్యాపారం అంట. వచ్చిన డబ్బుతో తప్పతాగి ఇంటికి వచ్చి అమ్మను కొడుతుండేవారు. అమ్మ ఏమీ హాయిగా జీవించిన ఆవిడ కాదండి, చాలా కష్టాలు పడతారనమాట అమ్మ. ఆయన కూరగాయల వ్యాపారం చేసేవారట అమ్మ భర్త. ఆ వచ్చిన డబ్బుతో బాగా తాగేసి ఇంటికి వచ్చి అమ్మను కొడుతుండేవారట. భర్త ఇంటి ఖర్చుకు డబ్బులు ఇవ్వకపోయినా అమ్మవారింట్లో వీరింట్లో వడ్లు దంచి బియ్యం బాగు చేసి ఆ వచ్చిన కూలీతో పిల్లవాడికి తాగి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం పెట్టి వండేవారు. అన్నం వండి పెట్టేవారు. ఆయన డబ్బులు ఇవ్వకపోయినా సరే వాళ్ళింట్లో వీళ్ళింట్లో వెళ్ళి ఆవిడ వడ్లు దంచి బియ్యం బాగు చేసి ఆ వచ్చిన డబ్బుతో పిల్లాడికేనో భర్తకే అన్నం వండి పెడుతూ ఉండేవారట. పెట్టినది తినక నిష్కారణంగా అమ్మని హింసిస్తుండేవారు ఆమె భర్త ఏం చేసేవారట, ఈవిడ పాపం కష్టపడి సంపాదించుకుని వచ్చి దాంతో భోజనం వండి పెట్టినా సరే అది తినకుండా అమ్మని నిర్దాక్షిణ్యంగా హింసిస్తూ, నిష్కారణంగా అసలు ఏ కారణం లేకుండా అమ్మని హింసిస్తూ ఉండేవారట. ఎందుకంటే బాగా తప్పతాగి వచ్చేవారనమాట ఆయన. ఏమి చేసినా పల్లెత్తు మాట అనకుండా దుర్మార్గుడైన భర్తను కూడా గౌరవంగా చూసేవారు అమ్మ. ఏం చేసినా సరే పల్లెత్తు మాట కూడా అనేవారు కట్ట. ఆ దుర్మార్గుడైన భర్తను కూడా అంత తప్పతాగి వచ్చి కొట్టినా సరే అమ్మ అసలు అలాంటి భర్తను కూడా గౌరవంగా చూసేవారట చాలా అమ్మ. సహనానికి మారుపేరు అచ్చమ్మ. సహనానికి మారుపేరే ఆవిడట. తన కష్టాలకు ఎవరూ కారకులు కారనే అవగాహనే అమ్మ ఓరిమికి పునాది. తన కష్టాలకు ఎవ్వరూ కారకులు కాదు అనేదే అవగాహనే అమ్మ ఓరిమికి పునాది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎప్పుడునండి భర్త ఎవరైనా కష్టాలు పెడుతుంటే చెవటం అమ్మది చెప్పేవారు అనమాట. అమ్మ చూడండి ఎన్ని కష్టాలు పడ్డారో, అంత ఓరిమి ఉండాలి అని చెప్పేవారు మాస్టర్ గారు. అమ్మ చిన్నప్పటి నుండి మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండేవారు. అమ్మ బడి చదువులు ఏమీ చదువుకోలేదు. అందరికన్నా ఆవిడ చాలా భిన్నంగా ఉండేవారట. ఆమె ఏమీ చదువుకోలేట. అమ్మకు రామనామం అంటే ఎంతో ప్రీతి, కానీ అమ్మకు రామనామం అంటే చాలా ఇష్టంట. అమ్మ నోటి వెంట కృష్ణ రామ అనే పదాలు తప్ప మరేమీ పలికేవి కావు. అమ్మ నోటి వెంట ఎప్పుడు కృష్ణ రామ అనే పదాలే వచ్చేవిట. ఏ పని చేస్తున్నా ఆమె హృదయంలో రామనామస్మరణ నిరంతరం జరుగుతుండేది. అమ్మ ఏ పని చేస్తున్నా నిరంతరం రామనామస్మరణ అలా జరుగుతూనే ఉంటుంటే ప్రతి ఒక్కరిలో రామును చూసుకునేవారు అమ్మ. ఎవరిని చూసినా వాళ్ళల్లో రామును చూసుకునేవారట అమ్మ. ఏ పని లేనప్పుడు అరటిగెలలు కావవేసే మట్టి కూటిలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. బాగా చాలా పనిచేసేవారు అమ్మ. కానీ ఏ పని లేనప్పుడు మట్టి గూట్లో కూర్చుని అరటిగెలలు వేసే మట్టి గూట్లో కూర్చుని ధ్యానంలో ఉండిపోయేవారట అమ్మ. అంటే అప్పటి నుంచి ఆవిడకి ఆ చిహ్నాలు కనిపిస్తూ ఉండేవి. చివటంలో ఎక్కడ భజనలు జరిగినా అమ్మ వెళ్ళేవారు. ఎక్కడైనా భజనలు జరిగితే అమ్మ వెళ్ళేవారట. భర్త ఊళ్ళో లేని రోజుల్లో తమ ఇంట కూడా భజన జరిపించి ప్రసాదాలు పంచేవారు. భర్త ఉంటే ఊరుకోరని భర్త ఊళ్ళో లేని రోజుల్లో వాళ్ళ ఇంట్లో కూడా భజనలు అవి జరిపించి ప్రసాదాలు అవి పెంచేవారట. అమ్మ ఎన్నడూ అనవసర కాలక్షేపాలు చేసేవారు కాదు. ఎప్పుడు ఆవిడ దైవ ధ్యానంలోనే ఉండేవారు. అనవసరమైన కాలక్షేపాలు మనలాగా చేసేవారు కాదట. దైవ ధ్యానంలోనో లేక ఏదైనా పనులు చేస్తూనో కాలం గడిపేవారు. ఎప్పుడు దైవ ధ్యానంలో ఉండేవారు, లేకపోతే ఏదైనా పనులు చేసుకుంటూ కాలం గడిపేవారట. అంతే తప్ప ఆవిడేమీ మనలా కాలక్షేపాలు అవి అందరిలాగానూ చేసేవారు కాదు. చాలా మిగతా వాళ్ళకి ఆవిడకి చాలా విభిన్నంగా ఉండేవారు అనమాట. అమ్మ తాము కూలి పని చేసి సంపాదించిన కొద్ది డబ్బులతోనే బియ్యము పప్పులు కొని వండి పిల్లల్ని పిలిచి పెట్టేవారు. ఆవిడ కూలి పని చేసిన ఆ సంపాదనతో బియ్యము పప్పులు కొని అది వండి పిల్లలందరినీ పిలిచి వాళ్ళు పెట్టేవారట. తమ ఇంట్లో ఉన్న అరటి పండ్లు కూరగాయలు ఇతరులకు పనిచేసేవారు. ఇది కూరగాయల అరటి పళ్ళు వ్యాపారం కదండి భర్తది. అరటి పళ్ళు కూరగాయలు అందరికీ పనిచేసేవారట. అది తెలిసి భర్త దండించిన దానం మాత్రం మానేవారు కాదు. అది తెలిసి భర్త బాగా దండిస్తూ ఉండేవాడు అనమాట, కొడుతూ ఉండేవాడు. అయినా సరే అమ్మ దానం చేయడం మాత్రం మానేవారు కాదట.
భర్త గుర్తించలేని విధంగా గెల మధ్యలో అక్కడక్కడ కాయలు తుంపి పిల్లలకి ఇచ్చేవారు. భర్తకి తెలియకుండా ఆ గెల మధ్యలో అక్కడక్కడ కాయలు తీసేసి భర్తకు కనిపించకుండా అలాగా పిల్లలకి తుంచేసి ఆ పిల్లలకి పెడుతూ ఉండేవారట. పిల్లలంటే వీరికి ఎంతో ప్రేమ. అమ్మకి పిల్లలంటే చాలా ప్రేమ. చిన్న చిన్న పిల్లలు పంచెలు కట్టుకుని నామం పెట్టుకుని ఉంటే అమ్మ ఎంతో ముచ్చట పడేవారు. చిన్నపిల్లలు పంచె కట్టుకుని నామం పెట్టుకుంటే అమ్మ చాలా ముచ్చటపడి మురిసిపోయేవారట. తాను వండిన ప్రసాదాలు కుక్కలు తినిపోయినా అమ్మ వాటిని ఏమీ అనేవారు కాదు, అదిలించేవారు కాదు. కుక్కలు వాటిని అమ్మ ప్రసాదం తినేస్తూ ఉండే, అమ్మ వండిన ప్రసాదాలు అవి తినేస్తూ ఉండేవిట. అయినా అమ్మ వాటిని ఏమీ అనేవారు కాదు, అదిలించడం కానీ అట్లాంటివి ఏమీ చేసేవారు కాదు. అమ్మ భర్త నైజం అమ్మ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. అమ్మకి విరుద్ధంగా ఆమె భర్త ఉండేవారటండి. పూర్తి విరుద్ధం అన్నమాట. ఆయన భార్యను పిల్లవాడిని పట్టించుకునేవారే కాదు. ఆవిడనేను ఆ పిల్లవాడిని అసలు పట్టించుకునేవారు కాదు. ఒక్కోసారి ఎటో వెళ్ళిపోయి 4-5 రోజులు ఇంటికి వచ్చేవారే కాదు. వచ్చిన అమ్మను కొట్టడము తిట్టడము, ఎక్కడికో వెళ్ళిపోయేవారట. ఒక్కొక్కసారి 4-5 రోజులకు వచ్చేవాడు కాబట్టి ఆయన వచ్చినా సరే అమ్మను కొట్టడం తిట్టడం మాత్రం చేస్తూ ఉండేవారట. అమ్మ మాత్రం మౌనంగా అన్నీ సహించేవారు. భర్తకెన్నడూ ఎదురు చెప్పేవారు కాదు. ఏ జన్మలోనో మిగిలిపోయిన రుణానుబంధాన్ని తీర్చుకోవడానికిగా బహుశా అమ్మ అంజయ్య గారి భార్య అయి ఉంటారు. ఏ జన్మలోనో రుణానుబంధం తీరిపోవడానికే బహుశా అమ్మ ఆయన భార్య అయి ఉంటారు అంటున్నారు. ఆ రుణం తీరిపోయింది కాబోలు. ఒకరోజు అమ్మ తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రుణం ఇంకా తీరిపోయి ఉంటుంది. ఆ సమయానికి కొంతకాలం అయ్యాక అప్పుడు తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయారట. దారిలో కొడుకు సూరన్న కనిపిస్తే దగ్గరకు తీసుకుని 2 పటిక బెల్లం ముక్కలు 2 రాగి కానీలు ఇచ్చి ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పి అటుగా పోతున్న గ్రామస్తులకు కొడుకును భద్రంగా ఇంటికి చేర్చమని అప్పచెప్పి వెళ్ళిపోయారు. అమ్మ దారిలో కొడుకు సూరన్న కనిపించట. దగ్గరకు తీసుకున్నారట. 2 పటిక బెల్లం ముక్కలు 2 రాగి కానీలు ఇచ్చి ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పి అటుగా పోతున్న గ్రామస్తులకు కొడుకును భద్రంగా ఇంటికి చేర్చమని చెప్పి వెళ్ళిపోయారట. ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ సూరన్న గారు ఈ రోజుకి కంటతడి పెడతారు. ఆయన సూరన్న గారు ఇప్పటికీ ఆయన కంటతడి పెడతారట. ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకుంటా అంటే అమ్మ వదిలేసి వెళ్ళిపోతున్నారని తెలియదు ఆ టైంలో. నాకు అప్పుడు ఏమీ తెలియని చిన్నతనం. ఆ కాసులతో కొనుక్కు తినేసాను. అమ్మ ఇచ్చిన ఆ కాసులు ఉన్నాయి కదా, ఆ 2 కాసులు దాంతో ఏదో కొనుక్కు తినేసారట. అమ్మ చివరిసారిగా ఇచ్చారని తెలియక. అంటే అమ్మ అంత గొప్పవాడని తెలియదు కదా అప్పట్లో. అమ్మ గుర్తుగా ఆఖరిసారి ఇచ్చిన ప్రసాదం అని అప్పుడు నాకు తెలియదు. అమ్మ గుర్తుగా ఇచ్చారు ఆఖరిసారి ప్రసాదం అని నాకు అప్పుడు తెలియదు. చిన్నపిల్లవాడు కదండి అని బాధపడతారు ఆయన. రుణానుబంధం తీరిపోయిన అమ్మ అన్ని బంధాలు వదిలించుకొని భగవంతునికి అంకితం అయిపోయారు. అంతే, ఆ రుణానుబంధం తీరిపోయింది అమ్మకి. ఇంకా అన్ని బంధాలు వదిలించుకుని భగవంతునికి అంకితం అయిపోయారట. అమ్మ నేరుగా చెన్నయ్యగూడెం వెళ్ళి అక్కడ భజనలు చేస్తుంటే ఒక భక్తుని ఇంట్లో ధ్యానంలో మునిగిపోయారు. అమ్మ చెన్నయ్యగూడెం వెళ్ళారట. అక్కడ భజనలు చేస్తూ ఉన్నారట. ఒక భక్తుడి ఇంట్లో ధ్యానంలో మునిగిపోయారట. అమ్మను వెతుక్కుంటూ అమ్మ తల్లి వాళ్ళు వచ్చారు కానీ అమ్మవారి కంటపడలేదు. అమ్మని వెతుకుతూ ఆమె తల్లి వాళ్ళందరూ వచ్చారట ఎక్కడ ఉన్నారో అని. అమ్మ కానీ కనిపించలేట. ఆవిడ కంటపడకుండా ఉన్నారు. చివరకు తెల్లవారుజామున అమ్మ స్నానానికి నదికి వెళ్ళే సమయంలో పట్టుకోవాలని వేచి ఉన్నారు. అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు పట్టుకోవాలని ఆ నది దగ్గర వేచి ఉన్నారట అందరూ. తీరా ఆ సమయానికి వారికి నిద్ర పట్టింది. కానీ ఆ టైం అయ్యేసరికి వాళ్ళకి నిద్ర వచ్చేసింది. అమ్మ అటు వెళ్ళగానే మెలకు వచ్చింది. అమ్మ స్నానం చేసి వెళ్ళిపోగానే వాళ్ళకి మెలకు వచ్చింది. అమ్మ తిరిగి వచ్చేటప్పుడు పట్టుకోబోతే అమ్మ విదిలించుకొని పూజా గృహంలోకి వెళ్ళిపోయారు. అమ్మను వచ్చేటప్పుడు పట్టుకోబోయారట. కానీ అమ్మ విదిలించుకుని పూజా గృహంలోకి వెళ్ళిపోయారట. తరువాత అమ్మకు నచ్చజెప్పి ఇంటికి పంపుతామని చెప్పి ఆ భక్తుడు వాళ్ళని ఇంటికి పంపేశాడు. ఆ భక్తుడు అన్నట్ట మేము నచ్చజెప్పి ఎలాగోలాగా ఆవిడని పంపిస్తామని చెప్పి వాళ్ళని ఇంటికి పంపేశారట. తర్వాత అమ్మని ఎలాగో ఇంటికి పంపించారు. ఎలాగో నచ్చజెప్పి అమ్మని నచ్చజెప్పి కాదు ఏదో మొత్తం మీద వెళ్ళమని అమ్మని పంపించారట. అమ్మ రేలంగి వెళ్ళి 1 రోజులు మాత్రం అక్కడ ఉండి తిరిగి చెన్నయ్యగూడెం వెళ్ళిపోయారు. అమ్మ వెళ్ళి 1 రోజులు మాత్రం అక్కడ ఉన్నారట. తర్వాత మళ్ళీ చెన్నయ్యగూడెం వెళ్ళిపోయారట. మరలా కొంతమంది అమ్మని బ్రతిమాలి తీసుకొచ్చారు. అయితే మళ్ళీ త్వరలోనే అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకురావడం అమ్మ వెళ్ళిపోవడం అన్నమాట. కొన్నాళ్ళు చెన్నయ్యగూడెం మన్నెం జగన్నాథపురాల్లో ఉండి చివరకు చివటం చేరారు. కొన్నాళ్ళు చెన్నయ్యగూడెంలో ఉన్నారట. మన్నెం జగన్నాథపురంలలో ఉండి చివరకు మళ్ళీ చివటం చేరారట అమ్మ. రెండవసారి అమ్మ చెన్నయ్యగూడెం వెళ్ళిపోయినప్పుడు అమ్మను వెతికి మరలా రేలంగి తీసుకొచ్చారు.
అమ్మ మళ్ళీ చెన్నైగూడెం రెండోసారి వెళ్ళిపోయినప్పుడు అమ్మను వెతికి మళ్ళీ రేలంగికి తీసుకొచ్చారట. అప్పుడు అమ్మ ఆడపడుచు అమ్మకు గుండు చేయించి పెట్టు మందు పసర అనేసి తాంత్రికులు మంత్రించి ఇచ్చిన పసర తలకు పట్టించారు. మందు పెట్టించారట అమ్మకి తలకి. ఆవిడకి గుండు చేయించేసి చెవట అమ్మగారికి పసరమందు పెట్టించారట. ఎవరో తాంత్రికలు ఇచ్చిన పసరమందు ఆవిడ తలకు పట్టించారట. అమ్మ ఆవిడనేమీ వారించకుండా మీ ఇష్టం వచ్చింది రాసుకోండే అన్నారు. అమ్మ ఆవిడనేమీ అనలేట. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, ఏం రాసుకుంటారో రాసుకోండి తలకే అన్నారట. ఆ రాత్రి అమ్మని గదిలో పెట్టి తాళం వేశారు. అమ్మని గదిలో పెట్టి పసరమందు ఆవిడ తలకు గుండు చేయించేసి అమ్మకి పసరమందు రాసేసి ఒక గదిలో పెట్టేసి తాళం వేసేసారట అమ్మ వెళ్లకుండా. ఉదయాన్నే చూస్తే బయట వేసిన తాళం వేసినట్లే ఉన్నది కానీ గదిలో అమ్మ లేరు. ఉదయం చూసారట. చూసేసరికి తాళం వేసినట్టే ఉంది కానీ ఆ గదిలో మాత్రం అమ్మ లేరటండి. ఈ లీలతో రేలంగి వాస్తవ్యులకు అమ్మ దివ్యత్వం అర్థమైంది. ఇంక ఈ లీల జరిగేసరికి అమ్మ మామూలు ఆవిడ కాదు, చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆ రేలంగిలో ఉన్న వాళ్ళందరికీ అమ్మ దివ్యత్వం అర్థమైపోయింది అనమాట. అమ్మ రెండోసారి చెవటం వచ్చిన తర్వాత కూడా చీర ధరించే ఉండేవారు. అమ్మ అప్పటికి ఇంకా చీర కట్టుకునేవారు రెండోసారి చెవటం వచ్చినప్పుడు కూడాను. ఆమెకు నివాస స్థలం అంటూ ఉండేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలో మునిగిపోయేవారు. అమ్మ ఎక్కువగా చెవటం శ్మశానంలోని జమ్మి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవారు. అమ్మ ఎక్కువగా శ్మశానంలో జమ్మి చెట్టు కింద ఉండి అక్కడ ధ్యానం చేసుకునేవారట. ఎప్పుడు శ్మశానాల్లో ఎందుకమ్మా తిరుగుతారు అన్న భక్తులతో అమ్మ చావనేది రాకుండా ఉండడానికే అనేవారట. ఎందుకమ్మా ఎప్పుడు మీరు అలా శ్మశానంలో తిరుగుతారని భక్తులు అడిగితే చావనేది రాకుండా ఉండడానికి అనేవారట. అంటే ఆ చావు పుట్టుకలకు అతీతంగా ఏ స్థితి అయితే ఉందో దాన్ని పొందడం కోసం అని అమ్మ భావం. అంటే చావు రాకుండా అంటే చావు రాకుండా అని కాదు కానీ ఈ చావు పుట్టుకలకు అతీతంగా ఉన్న స్థితి, ఆ రెండిటికి అతీతమైన స్థితి పొందడం కోసమే అని అమ్మ అర్థం కావచ్చు అని చెప్తున్నారు. ఒక్కోసారి అమ్మ జనం తన జోలికి రాకుండా ఉండాలని శ్మశానంలో తన చుట్టూ ఎముకలు పేర్చుకుని మధ్యలో పడుకునేవారు. అది చూసి కొందరు అమ్మ శవాల్ని తింటుంది అనుకునేవారట. అమ్మ ఎవరు దగ్గరగా రాకుండా ఉండాలని శ్మశానంలో పడుకుని చుట్టూ ఎముకలు అవి పేర్చుకుని పడుకునేవారట. అది చూసి కొంతమంది ఏమో అమ్మ శవాలు తింటుందని అనుకునేవారట. అంటే ఎవరిని దగ్గరికి రానివ్వరండి అవధూతలు జనరల్గా. జమ్మి చెట్టుకి అంటే వస్తే డిస్టర్బెన్స్ కదా, ఇంకేమీ ఉండదు. జమ్మి చెట్టు కిందనే కూర్చుని ధ్యానం చేసుకుంటారు ఎందుకమ్మా అని అడిగితే కాయలు కాయని చెట్టు కింద కూర్చోవాలే అనేవారు. అంటే కర్మఫలం లేని విధంగా జీవితాన్ని గడపాలని, పునర్జన్మ కలిగించే వాసనలకు దూరంగా ఉండాలని అమ్మ భావం అయ్యి ఉండవచ్చును. అమ్మని ఎప్పుడు అడిగేవారట ఎందుకు అలాగా జమ్మి చెట్టు కింద కూర్చుంటారంటే కాయలు కాయని చెట్టు కిందే కూర్చోవాలి అనేవారట. అంటే కర్మఫలం మళ్ళీ కర్మలు చేసే వాటి ఫలితం లేని విధంగా జీవితం అంతా గడపాలని, పునర్జన్మ కలిగించే వాసనలు మళ్ళీ జన్మ కలిగించే వాసనలు అవి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి అమ్మ భావం అయి ఉండవచ్చు అంటున్నారు. అమ్మకు ఆ జమ్మి చెట్టు అంటే చాలా ఇష్టంట. తర్వాత కుటీరంలో నివసించే కాలంలో కూడా అమ్మ తరచూ భక్తులను తీసుకువెళ్ళి ఆ చెట్టు కింద భజన చేయించేవారు. తన భక్తులను ఆ చెట్టు కింద ధ్యానం చేసుకోమని పంపేవారు. ఆ చెట్టు కింద ధ్యానం చేసుకోమని పంపేవారట. ఆ చెట్టు కింద భజనలు అవి చేసుకునేవారట. అమ్మ మన్నెం జగన్నాథపురంలో కొంతకాలం ఉన్నారు. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు. ఆ జగన్నాథపురంలో ఉన్నప్పుడు అమ్మ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవారట. ఎక్కువగా శ్మశానాల దగ్గర తోపుల్లోనూ ఉంటూ కఠినమైన దీక్షలు చేస్తుండేవారు. ఎక్కువ శ్మశానాల దగ్గర ఉండేవారట. లేకపోతే తోపుల్లోనూ అలాంటి చోట ఉంటూ చాలా కఠినంగా ఉన్న దీక్షలు అవి చేసేవారట ఆవిడ. ఒక్కోసారి అమ్మ సమాధి స్థితిలో పాము పుట్ట మీద ఉరిగిపోయేవారు. పాము పుట్ట మీద కూడా అలా పక్కకు పడిపోయేవారట. ఆవిడ సమాధి స్థితికి వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి పాము పుట్ట మీద కూడా ఒరిగిపోయేవారట. భయంకరమైన నాగుపాముల అమ్మ మీదుగా ప్రాకుతూ వెళ్ళిపోతున్న అమ్మకేమీ తెలిసేది కాదు. తాచుపాములు భయంకరమైన పావులు అమ్మ మీద నుంచి పాకుతూ ఉండేవిట ఆవిడ ధ్యానంలో అలా ఉన్నప్పుడు. అయినా సరే అమ్మ ఏమీ తెలిసేది కాదు. అమ్మకి అలా ధ్యానంలో ఉండేవారు. అవి కూడా అమ్మని ఏమీ చేసేవి కాదు. అమ్మను కూడా అవేం చేసేవి కాదు, మీద పాకుతూ ఉండేవిట అవన్నీ. అమ్మ అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు జైసేమస్ట్ అమ్మ అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు ఒక గోవు రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి వచ్చేదట. అమ్మ అడవుల్లో ఉన్నప్పుడు తపస్సు చేసుకునేటప్పుడు ఒక గోవు రోజు వచ్చి అమ్మకి పాలిస్తూ ఉండేదటండి.
ఆవు ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. రోజు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి పాలు ఇచ్చేసి అమ్మకి వస్తూ ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పాలు ఇచ్చేది కాదు ఆవు. దాంతో యజమానికి అనుమానం వచ్చింది, ఏమిటి పాలన్నీ ఏమైపోతున్నాయి, ఎక్కడ ఎవరు తీసేసుకుంటున్నారు, ఏంటి ఏమైపోతున్నాయి పాలన్నీ అని అనుమానం వచ్చింది. ఒకరోజు ఆవును వెంబడించి వెళ్ళి చూశాడట. ఆ ఆవు అమ్మ దగ్గరికి వెళ్ళి తన దూడకు పాలు ఇచ్చినట్టు ఇచ్చేదట. ఆవే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి దూడకు పాలు ఇచ్చినట్టుగా అమ్మకి పాలు ఇచ్చేస్తూ ఉండేట. అది చూసిన యజమాని ఆ ఆవును అమ్మ కోసమని విడిచిపెట్టేశాడని, కొంతకాలానికి ఆ ఆవు ఎవరికి కనిపించకుండా పోయిందని చెప్పుకుంటారు. అది చూసి అమ్మో అమ్మకి పాలిస్తోందని చెప్పేసి అప్పటి నుంచి ఆవును విడిచిపెట్టేశాట. కానీ కొంతకాలానికి ఆవు ఎవరికి కూడా కనిపించకుండా పోయిందటండి. మన్నెల్లో ఉండే రోజుల్లోనే అమ్మ కాషాయం ధరించడం ప్రారంభించారు. ఒకరోజు రాత్రివేళ అమ్మ ఒంటరిగా వెళ్తుండని చూచిన ఒక యువకుడు అమ్మను వెంబడించాడు. అది గమనించి అమ్మ జుట్టు పీక్కుంటూ గాజులు పగలు కొట్టుకుంటూ పిచ్చిదానిలా నటించి తప్పించుకున్నారు. మర్నాడు పొద్దున్నే అంత కాషాయం తెచ్చుకొని కట్టుకున్న చీర సగభాగం కాషాయం అద్దుకుని అది ఆరాక మరో సగభాగం అద్దుకున్నారట. మన్నెంలో ఉన్న రోజుల్లో అమ్మ కాషాయం ధరించడం ప్రారంభించారట. అది ఎట్లా జరిగిందంటే, ఒకరోజు రాత్రి అమ్మ ఒంటరిగా వెళ్తుంటే ఒక యువకుడు చూసి అమ్మను వెంబడించారట. అది అమ్మ గమనించి వెంటనే జుట్టు పీక్కుంటూ గాజులు పగలు కొట్టుకుంటూ పిచ్చిదానిలా నటించి వాడి నుంచి తప్పించుకున్నట్టు అమ్మ. మర్నాడు పొద్దున్నే అంత కాషాయం తెచ్చుకుని కట్టుకున్న చీర సగభాగం కాషాయం అద్దుకుని అది ఆరాక మరో సగభాగానికి అద్దుకున్నారట అమ్మ. అమ్మ చిన్నాయిగూడెం మన్నెం జగన్నాథపుర ప్రాంతంలో సుమారు 12 సంవత్సరాలు ఉన్నారు. ఆ రోజుల్లో కొందరు భక్తులు గజ్జరం అనే గ్రామానికి అమ్మని తీసుకువెళ్ళి అక్కడ భజనలు చేసేవారు. అమ్మని ఒక గ్రామానికి తీసుకెళ్ళి భక్తులందరూ భజనలు చేసేవారట. అమ్మ రాత్రంతా మేలుకునే ఉండేవారు. ఒకరోజు అమ్మ మకాం చేసిన ఇంటివారి అబ్బాయి అమ్మ నిద్రపోకుండా ఏం చేస్తుందో చూడాలని కుతూహలంతో అమ్మని గమనిస్తూ మెలకువగా గడిపాడు. ఒకరోజు ఆ ఇంటి వాళ్ళ అబ్బాయి అసలు అమ్మ ఏం చేస్తూ ఉంటారు రాత్రి పడుకోకుండా అని చెప్పి గమనిస్తూ ఉండాలని కుతూహలంతో అమ్మను గమనిస్తూ మెలకువగా ఉన్నట్ట. దొంగచాటుగా అమ్మని చూస్తున్నాడు నిద్రపోకుండా. అమ్మ తెల్లవాళ్ళు నామనామం చేస్తూనే ఉన్నారు. రామనామం చేస్తూనే ఉన్నారట. ఉదయాన్నే ఆ ఇంటామెతో అమ్మ రాత్రంతా రాముడు నన్ను పరీక్ష చేశాడు అన్నారు. అంటే రాముడు అంటే కుర్రవాడి కింద లెక్క అనమాట. రాత్రంతా నన్ను పరీక్ష చేశాడు అని చెప్పి అన్నారు. అంటే కుర్రవాడు చూశాడు కదా, అది అలా చెప్పాను. అంటే అందరిలోనూ కూడా భగవంతుని చూడడం ఆవిడ రాముడు అన్నారంటే. మన్నెం జగన్నాథపురం గ్రామ పొలిమేరల్లో ఉన్న పుంతల్లో ఒక పుట్టపై పడి ఉన్న అమ్మను చూసి ఎవరో పిచ్చి మనిషి పుట్ట మీద పడి ఉందని చూసిన వారంతా చెప్పుకోవడం మొదలయ్యింది. జగన్నాథ క్రమం పొలిమేరల్లో ఒక పుంతలో ఒక పుట్టపై పడిపోయారట అమ్మ. ఎవరో పిచ్చి మనిషి పుట్ట మీద పడిపోయిందని అందరూ చెప్పుకోవడం మొదలైంది. అమ్మ 4 రోజులు అదే స్థితిలో ఉండగా ఆ గ్రామస్తులు శ్రీ వేములపల్లి బాపన్న గారు అమ్మను చూసి పిచ్చి మనిషి కాదు అని గ్రహించి అమ్మకు ఎండ తగలకుండా పందిరి వేయించారు. అప్పుడు ఒక ఆయన చూసి, పాపన్న గారు అని ఆయన అమ్మని చూసి ఈవిడ పిచ్చావిడ కాదు చాలా గొప్ప ఆవిడని గ్రహించి అమ్మకు ఎండ తగలకుండా పందిరి వేయించారట. అమ్మే అక్కడ చాలా కాలం ఉన్నారు. అమ్మ చాలా కాలం ఆ పందిట్లోనే ఉన్నారట. ఒకరోజు పొలాల్లో ఎండిపోయిన పంట బోధిలో అరిటాకులు తనపై వేసుకుని అమ్మ సమాధి స్థితిలో పడుకుని ఉంటే ఒక నాగుపాము వచ్చి అమ్మ తలవైపు పడగ విప్పి నిల్చుని ఉండడం గుడ్లు కాచుకునే పిల్లలు చూశారట. అమ్మ తలపైన ఒకసారి అమ్మ పొలాల్లో ఎండిపోయిన పంట బోధులో అరిటాకులు ఆవిడ మీద వేసుకుని సమాధి స్థితిలో ఉన్నారట. ఉన్నప్పుడు ఒక నాగుపాము వచ్చి అమ్మ తలపైన పడగ విప్పి నించుందట. అక్కడ గుడ్లు కాచుకునే పిల్లలు ఆ దృశ్యాన్ని చూశారట. ఆ గ్రామంలో ఒకరు తమ ఇంటిలో ఒక గదిలో అమ్మకు మకాం ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఒకరు వాళ్ళ ఇంట్లోనేమో అమ్మకు ఒక మకాం కూడా ఏర్పాటు చేశారట. ఆ ఇంటి ఆమె ఒకరోజు అమ్మ గదిలోకి భోజనం తీసుకువెళ్ళేసరికి అమ్మ భూమికి 4 అడుగుల ఎత్తులో గాలిలో కూర్చుని కనిపించారు. ఆవిడ భోజనం తీసుకుని ఒక గది ఏర్పాటు చేశారు కదా ఒక భక్తులు, సరే ఆవిడకి భోజనం తీసుకుని వెళ్ళారట. అమ్మకి వెళ్ళేసరికి అమ్మ అంత ఎత్తులో ఉన్నారట. భూమికి 4 అడుగుల ఎత్తులో గాలిలో కూర్చుని కనిపించారట. అది చూసి ఆమె భయపడి బయటకు వచ్చి తలుపు మూసేసిందట. ఆ తర్వాత అమ్మ ఆమెతో, ఇందాక భయపడ్డావా, ధ్యానం చేసుకునే సమయాల్లో రాకమ్మా అన్నారట. ఏంటమ్మా భయపడ్డావా నువ్వు, ధ్యానం చేసుకునే టైంలో అప్పుడు నువ్వు రాకు అని చెప్పారట. ఒక్కోసారి అమ్మ మనుషులకు దూరంగా పొలాల్లోనూ డొంకల్లోనూ గడిపేవారు. పైడిపర్రు వీరన్న అనే రైతు కూలి ఒకరు తెల్లవారుజామున కూలి పనికి వెళ్తుండగా అతనికి కొంచెం ముందుగా
అమ్మ ఆ దారిన వెళ్తుండడం గమనించి ఆ వెనుక నెమ్మదిగా నడుస్తున్నారు. అమ్మ వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళ పొదలు, చెట్లు కొమ్మలు విడిపోయి అమ్మకు దారి ఇవ్వడం స్వయంగా తన కళ్ళతో చూసి ఆశ్చర్యపోయాడట. ఒక రైతు కూలి ఒకరోజు తెల్లవారుజామున వెడుతుంటే అమ్మ నడిచి వెడుతుంటే అక్కడ రోడ్డు మీద ఉన్న ముళ్ళ పొదలు, చెట్టు కొమ్మలు అన్నీ పక్కకి దానికి అదే వెళ్ళిపోయి అమ్మకి దారి చేస్తున్నాయట. రోడ్డు మీద అమ్మకు గుచ్చుకోకుండా దారి చేస్తున్నాయట. అవి పక్కకి తగిలిపోయి స్వయంగా తన కళ్ళతో తను చూసి ఆశ్చర్యపోయాటండి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఆ తర్వాత అమ్మ కొంతకాలం రాజమండ్రిలోని సాధుశ్రీల మఠంలో ఉన్నారు. అమ్మ ఎప్పుడు శ్మశానంలోకో గోదావరి ఒడ్డుకో వెళ్ళి ఒంటరిగా ధ్యానం చేసుకునేవారు. తర్వాత కొంతకాలం రాజమండ్రిలో ఉన్నారటండి, సాధుశ్రీల మఠంలో ఉన్నారట. ఎప్పుడు శ్మశానంలోకో గోదావరి ఒడ్డుకో వెళ్ళి ఒంటరిగా ధ్యానం చేసుకునేవారట. ఒక్కో రోజు రాత్రంతా ధ్యానం చేసుకుని తెల్లవారుజాముకు తిరిగి వచ్చేవారట. ధ్యానస్తుడైన అమ్మకు బాహ్యస్ఫురణ కానీ ఆకలి దప్పులు కానీ ఉండేవి కాదు. అమ్మ అసలు ఇట్లా మన లోకల్లో ఉండేవారు కాదు. ఆకలి దప్పలు కూడా అమ్మకు ఉండేవి కాదు. మఠంలోని స్త్రీలు అన్నం తీసుకుని అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తినిపించి వచ్చేవారు. ఆ మఠంలో ఉన్న సాధు స్త్రీలు కొంతమంది వెళ్ళి అమ్మ కోసం వెతుక్కొని అమ్మకి తినిపించి వచ్చేవారట. ఒక్కోసారి తినేవారు, ఒక్కోసారి అది లేదు. ఒక్కోసారి తినేవారు, ఒక్కోసారి తినేవాడు కట్ట వాళ్ళు తెచ్చినా సరే భోజనం. యవ్వనంలో ఉన్న అమ్మ రాత్రిపూట అలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని మఠంలోని స్త్రీలు అమ్మతో చెప్పేవారు. సరే అలానే ఇక వెళ్ళనులే అనేవారు కానీ మళ్ళీ మామూలే. ఆ మఠంలో స్త్రీలు అనేవారట, అంత యవ్వనంలో ఉన్నారు కదా మీరు, అలా బయట తిరగడం మంచిది కాదు అని చెప్పేవారట. సరే అలాగే ఇంకెళ్ళను అని అనేవారట కానీ మళ్ళీ మామూలు పెడుతూ ఉండేవారట. ఒకసారి అమ్మ చీర నిండా రక్తపు మరకలు, ఏమిటమ్మా ఇవి అని చూస్తే అమ్మ వంటి నిండా బ్రహ్మజముడు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతున్నది. అమ్మకు మాత్రం శరీర స్ఫురణ ఉండేవి కాదు. ఎక్కడో అమ్మ తోపుల్లోనో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మజముడు ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి, కానీ అమ్మకు మాత్రం అసలు శరీర స్ఫురణ లేదటండి. అవన్నీ రక్తం కారుతున్నా సరే అమ్మ ఏమీ పట్టించుకోలేదట. అంటే అసలు శరీరమే వారు కాదనుకుంట. అది అలా ఉంటారు అవధూతలు. తర్వాత అవధూత శ్రీ చివటమ్మ అవధూతగా మారిన అచ్చమ్మ. అమ్మ ఎలాగా అచ్చమ్మ గారు అవధూతగా ఎలా మారిపోయారు అనేదాన్ని మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.